హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. ఒక స్మాల్ మెసేజ్ మన సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలని. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎవరైతే 13,000 సంథింగ్ మనకి ఓన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు గైస్. ఓకే, ఈవెన్ వన్ సబ్స్క్రైబర్ కూడా పెయిడ్ సబ్స్క్రైబర్స్ కాదు. మనం పెట్టినటువంటి వీడియోస్ కూడా మీరు చూస్తుంటారు. జనరల్గా సింపుల్ వీడియో ప్లేస్ చేసినా కానీ అరౌండ్ 1000 మెంబర్స్ వరకు రీచ్ వెళ్తూ ఉంది. ఇదంతా ఈ గెయిన్ అంతా నాకు ఎలా వచ్చిందనంటే మీ సైడ్ నుంచి ఉన్నటువంటి సపోర్టు. ఎంతోమంది ఈ 1 ఇయర్‌లో నన్ను ఎంతోమంది ఎంకరేజ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. అలానే మీకు ఒక స్మాల్ అప్డేట్. కేకే ఫండ్ అసలు ఎందుకు ఇంత స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకొని, ఇంతగా హార్డ్ వర్క్ చేసి, స్టూడెంట్‌ని ట్రైన్ చేసి ప్లేస్ చేయాల్సినటువంటి డెసిషన్ నేను ఎందుకు తీసుకున్నానంటే, ప్రీవియస్‌గా నేను ఆఫ్‌లైన్‌లో ఉండేవాడిని. నేను జనరల్‌గా అవేర్‌నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఆఫ్‌లైన్‌లో క్లాసెస్ చెప్తా. ఓకే, జనరల్‌గా నా వర్క్ నేను ఆఫీస్ వర్క్ నేను చేసుకుంటా ఉండేవాళ్ళం. జనరల్‌గా కొన్ని వీడియోస్ పెడతా ఉన్నప్పుడు కొన్ని నెగెటివ్ కామెంట్స్ జనరల్‌గా 100 కామెంట్స్ పడ్డాయంటే 90 కామెంట్స్ పాజిటివ్ ఉన్నాయంటే 10 ఆటోమేటిక్‌గా వదిలేస్తాం. ఒక నెగెటివ్ కామెంట్ మాత్రం నేను చూశాను. ఆ వీడియోలో 95% పాజిటివ్ కామెంట్సే ఉన్నాయి. 95 కాదు, 98% అన్ని పాజిటివ్ కామెంట్సే ఉన్నాయి. ఒక ఒక 1 ఆర్ 2 కామెంట్స్, 1 కామెంట్ మాత్రం నేను నెగెటివ్‌గా చూశాను. ఆ నెగెటివ్‌గా చూసి నాకే అసలు ఎందుకు, అంటే నా దగ్గర ఉండేది 1100, 1500 సబ్స్క్రైబర్స్ ఆ టైంలో. ఎందుకిలా నాకు జరిగింది అనేసి నేను ఇంటర్నల్‌గా నాకు కొంచెం అంటే ఫీల్ అయ్యాను. ఎంతోమంది నేను జావాలో ట్రైన్ చేశాను. ఎంతోమందిని డెవాప్స్ వాళ్ళని లోపలికి పంపించాను. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌ని చేశాను. అనేటువంటి ఇంటర్నల్‌గా ఒక థాట్ వచ్చింది. నేనేంటో నేను ప్రూవ్ చేయాలి. 1 ఇయర్‌లోనే వితిన్ 365 డేస్‌లోనే మనం ఎంతో మందిని ట్రైన్ చేసి, ఎంతో మందిని కంపెనీస్‌లోకి పుష్ చేయగలిగాను. చానా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. చానా హార్డ్ వర్క్ చేశాను గైస్. మీరు నమ్ముతారో నమ్మరో, ఎర్లీ మార్నింగ్ 6:00 నా స్టార్ట్ అయితే నైట్ 11, 11:30 వరకు జనరల్ షిఫ్ట్‌లో వర్క్ ఉంటది. ఎర్లీ మార్నింగ్ బ్యాచ్, నైట్ బ్యాచ్ కంటిన్యూయస్‌గా 1 ఇయర్ వర్క్ చేశాను. 1 ఇయర్‌లో డ్రాస్టిక్ రిజల్ట్స్ చూసాను నేను. 1 ఇయర్‌లో మాత్రం చానా ఇంప్రూవ్‌మెంట్స్ చూసాను. ఎవరైతే మన ఛానెల్‌ని ఒకవేళ నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయాలనుకుంటారో, లేదా డౌన్ చేయాలనుకున్నారో, నెగెటివ్ కామెంట్స్ రాస్తే అటువంటి జనరల్ వీడియోస్ తీసేవాళ్ళు వందల మంది ఉన్నారనమాట. మన ఛానెల్‌కి ఎందుకొచ్చి కామెంట్స్ చేస్తున్నారనంటే, దే ఆర్ ఫీలింగ్ లైక్ ఓకే, ఈ ఛానెల్ ఏదన్నా గ్రో అవుతుందనుకున్నారో, లేకపోతే హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. కానీ ప్రెజెంట్ కేకే డెవాప్స్ అనేది కాంపిటీషన్‌లో ఉంది. కేకే డెవాప్స్ అనేది అన్ని ఇన్‌స్టిట్యూషన్స్ మన దగ్గరికొచ్చి చేయలేదు పాపం. కొంతమంది మాత్రం గైస్, ఐ డోంట్ వాంట్ టు రిలీవ్ ద నేమ్స్ యాక్చువల్లీ. కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ మన దగ్గరికొచ్చి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ వాళ్ళు మన దగ్గరికొచ్చి కామెంట్స్ పెట్టడం అలా రాసిచ్చారు. వేరే వాళ్ళతో డిస్కషన్స్ అప్పుడు కూడా నేను విన్నాను. దాన్ని నేను ఛాలెంజింగ్‌గా తీసుకొని ఒక లెవెల్‌కి తీసుకొచ్చాను. ఇప్పుడు వాళ్ళకి ప్రెజెంట్ ఎంతమంది మన ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అమౌంట్ అనుకుంటే ఆ నియరెస్ట్ కౌంట్‌కి కేకే రీఫండ్ రీచ్ అయిపోతా ఉంది. వెరీ సూన్ మనం ఆగస్ట్ 17థ్ బ్యాచ్ కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేసి 5 మంత్స్‌లో ఆ బ్యాచ్‌ని కూడా బెస్ట్ కంటెంట్ మా సైడ్ నుంచి డెలివర్ చేయాలనేది నేను ప్లాన్ చేస్తా ఉన్నాను. ఆ బ్యాచ్‌లో చాలా ఫీచర్స్ తీసుకురావాలనుకుంటున్నాను. ఇలా మీరు కూడా ఎవరన్నా ఒక డీమోటివేషన్ కామెంట్ గాని, ఎవరన్నా ఏదైనా నెగెటివ్‌గా మన గురించి స్ప్రెడ్ చేస్తున్నప్పుడు, నాకైతే ఎంతమంది నెగెటివ్ కామెంట్స్ పెడతారో, ఎంతమంది నా గురించి నెగెటివ్ స్ప్రెడ్ చేస్తారో అంత ఫాస్ట్‌గా నేను గ్రో అవుతాననేది ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నాను. ఓకే, ఇంకా నాకు ఎంతమంది నెగెటివ్ కామెంట్స్ పెట్టినా గాని అది వాలిడ్, ఎగ్జాక్ట్‌గా వాలిడ్ అనుకుంటే మాత్రం నేను రిసీవ్ చేసుకుంటాను. ఎక్కడ ప్రీవియస్‌గా వోళ్ళు చేసినటువంటి హిస్టరీని మర్చిపోయి, వోళ్ళు చేసినటువంటి థింగ్స్ అన్నీ మర్చిపోయి, ఈరోజు నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడు కూడా చెప్పకూడదు గూడా. ఓకే, నేను చానా రీసెర్చ్ చేసి, చానా స్ట్రగుల్స్ ఫేస్ చేసి మేము ఈ స్టేజ్‌కి రాగలిగాము. ఎందుకని చెప్తున్నా అంటే, మీరు ఎవరు డీమోటివేట్ చేసినా, ఎటువంటి నెగెటివ్ కామెంట్స్ కానీ, ఎటువంటి ఫ్యామిలీ సైడ్ నుంచి నీకేదన్నా మిస్టేక్స్ రిలేటివ్స్‌లో ఎవరు చేస్తున్నా కానీ ఎవరిని పట్టించుకోవద్దు. నువ్వు చేయాల్సినటువంటి మంచిది కంటెంట్ సబ్జెక్ట్ నేర్చుకొని హ్యాపీగా నేర్చుకుంటూ ఎళ్ళిపోండి. ఎటువంటి టెన్షన్ పడొద్దు. ఏమీ అవసరం లేదు. నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పర్ఫెక్ట్‌గా చేస్తున్నావా లేదా? నేను అదే ఆలోచించాను. నేను తెలుగులో డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టీచ్ చేసేటప్పుడు ఇనిషియల్‌గా స్టార్టింగ్‌లో మనకు తక్కువ కౌంట్ ఉండేది. 40, 50 అలా. ఓకే, 30-40 కౌంట్ ఉండేది పర్ బ్యాచ్. ఇప్పుడు చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. అలానే ఇనిషియల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ నేను ఎంతోమంది స్టూడెంట్స్‌తో మాట్లాడుతా ఉంటాను. కొన్ని కామెంట్స్ చదువుతా ఉంటాను. తెలుగులో ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ బెస్ట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మీది కూడా ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంది. ఇంకొన్ని డేస్‌లోకి మీకు ఖచ్చితంగా మీకు కూడా మంచి ఇంకా రికగ్నైజేషన్ వస్తది. ఇంకా 1 ఇయరే కాబట్టి మీరు స్టార్ట్ చేసింది ఛానెల్. 1 ఇయర్‌లోనే మీరు ఇంత చేంజెస్ తీసుకొచ్చారనంటే 2-3 ఇయర్స్‌లో ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి అనే తలకి నాకింకా అది బూస్టింగ్ పాయింట్స్ లాగుంది. మీరిచ్చేటువంటి వాల్యుబుల్ కామెంట్స్, మీరిచ్చేటువంటి వాల్యుబుల్ మెసేజెస్‌ని చూసి నేను ఇంకా ఎంకరేజ్ అయ్యి కొత్త కొత్త కాన్సెప్ట్స్‌ని తీసుకురావాలనుకుంటున్నాను. ఇంకా రీసెంట్‌గా వెరీ సూన్ ఏం చేస్తున్నా అంటే టెక్నికల్ వీడియోస్ కూడా జనరల్‌గా ప్రతి టూల్‌లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఇంటర్వ్యూ థింగ్స్ ఉంటాయి. టెక్నికల్ వీడియోస్ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడానికి ప్లాన్ చేస్తాను. ఎందుకంటే టైమ్ కన్‌స్ట్రెయింట్ చాలా ప్రాబ్లమ్ ఉంది. ఎర్లీ మార్నింగ్ ఒక బ్యాచ్, వాళ్ళ డౌట్స్, వాళ్ళ వర్క్ నైట్ బ్యాచ్ ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం ప్లాన్డ్‌గా
షెడ్యూల్ వేసుకున్నాను. ఎవ్రీడే 1 అవర్, 2 అవర్స్ నేను టెక్నికల్ కంటెంట్ మన సబ్స్క్రైబర్స్‌కి ఇవ్వాలనేసి. మన ఛానెల్‌లో పోస్ట్ సెక్షన్‌లో కూడా చాలా వీడియోస్, చాలా పోస్టులు పెడతా ఉన్నాను. అలానే మీకు రియల్ టైమ్‌లో జరిగేటువంటి యూజ్ కేసెస్, సినారియోస్ అటువంటివన్నీ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో గాని, కామెంట్‌లో గాని పిన్ చేసి ఉంటది వాట్సాప్ గ్రూప్ లింక్. ఆ లింక్‌లో జాయిన్ అవ్వండి. అలానే ఆగస్ట్ 17థ్ ఎక్స్‌క్లూజివ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్ డీటెయిల్స్ కూడా గ్రూప్‌లో ఉంటాయి. kkdevops.com అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్, బ్యాచ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ నా ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇయ్యమని చెప్తాను. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ కేకే ఫండా. ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.